పావురాలు అనేవి మన పక్షి కాదు, ఇది మన భారతదేశానికి మనకు సంబంధించినది కాదు. ఈ జీవి ఈ బయట దేశం నుంచి వచ్చినాయి. ఇవేంటంటే కాకులను చంపేసినాయి. కాకులను చంపేసి ఇవే ఇక్కడ మనం కూడా ఏర్పరచుకున్నాయి. అవి వేరే ఏ పక్షిని రానియదు. ఇప్పుడు కాకులు ఉంటాయి, కాకులు పిచ్చుకలని ఏం చేయవు, వేరే ఇతర చిన్న చిన్న కీటకాలైన వాటికి కూడా ఏం హాని చేయదు కాకులు. ఇవి ఇట్లా కాదు, ఇవి రావడం వల్ల ఇది చాలా మనకి ఎఫెక్ట్. ఇది మీనా వాళ్ళ భర్త ఏదో వైరస్ వచ్చి చనిపోయింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయిందని ఈ పావురాల వల్లనే. మీరు కూడా ఒక అవగాహన ఏంది ఇవ్వాలంటే, పావురాలను మనం ఇంట్లో దగ్గర రానియకూడదు. ఇది మనకు సంబంధించిన పక్షి కాదు. మన జన్యూస్ వాటి జన్యూస్ ఒకటే విధంగా ఉండవు. ఇవి మన ప్రకృతి నుంచి పుట్టుకొచ్చినవి కావు. ఇవి మనకు సంబంధించినవి కాకులు, పిచ్చుకలు, నెముళ్ళు, ఇవి మనకు సంబంధించినవి. ఏదంటే ఆ రోజు మనం చూడు ఎట్లా పోతున్నాయి, అన్ని దుమ్ము ఎట్లా లేపుతున్నాయో. ఇవేంటంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినవి. వాళ్ళు మనకు చాలా నేర్పించిపోయారు. వాళ్ళ పక్షులను ఇక్కడ వదిలేసిపోయారు. వాళ్ళ రకరకాల చెట్లు మన వేప చెట్లు ఎక్కడ కనిపిస్తున్నాయా, అట్లా వాళ్ళ సంస్కృతిలో భాగంగానే ఇది వచ్చినాయి. ఇవేంటంటే చంపుకుని తింటున్నాయి కాకులు. ఒక్క కాకు లేదు. ఇంకో మన బలగం సినిమా చూసిర్రు. బలగం సినిమా మూవీలో ఏముంది అంటే కాకులు ఆత్మలతో మాట్లాడే ఇది ఉంటుంది, శక్తి ఉంటుంది వాళ్ళకి, కాకులకి. ఇప్పుడు ఇవి మన పురాణాల్లో ఎక్కడైనా ఉన్నాయా ఇవి పావురాలు? ఎక్కడ ఇవి ఏ ఆత్మలతో మాట్లాడతాయి? మన పిండం పెట్టేటప్పుడు వీటిని పీల్చుకురావాలి. ఇప్పుడు మన పిండం పెట్టే దగ్గర కాదు, మన తినే దగ్గర కూడా ఇవి వచ్చేసినాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇదే వచ్చేసినాయి.